ఓ కన్నీటి కెరటం జీవితం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తితే ఒక్క ఎదురు చూపు అన్ని ఆశలపై నీళ్లు చల్లితే, ఓ ఉగ్రవాద ఉపద్రవం ఆత్మీయులందరినీ బలి తీసుకుంటే, అతను ఒంటరై కన్నీరై నీరై కరిగిపోలేదు. ఏళ్ల తరబడి సముద్రమంత విషాదాన్ని గుండెల్లో దాచుకున్నాడు. ఆవేదన నుంచే కొత్త జీవితాన్ని ఆరంభించాడు. మరణించిన వారి జ్ఞాపకాలకు గుడి కట్టాడు. కోల్పోయిన వారి ఆశయాలకు అరుదైన సౌధాలు నిర్మించాడు. ఆ లక్ష్యాల సాధనలోనే జీవితానికి అర్థం వెతుక్కున్నాడు. చిన్నారుల భవిష్యత్తుకు అక్షరదారులు వేశాడు. చీకటి బతుకుల్లో చూపుల జ్యోతులు వెలిగించాడు. చరిత్రకెక్కి ఎందరికో పథనిర్దేశకుడయ్యాడు. అతనే డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్. ఒళ్ళు గగురు పొడిచే విషాదం నుండి అరుదైన మానవతా ప్రపంచాన్ని సృష్టించిన సౌజన్యశీలి ఆయన. సమాజ సేవలో జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న చంద్రశేఖర్ 1943 నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్లోని నేటి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జన్మించారు. తల్లి రామాయమ్మ, తండ్రి అప్పల నరసయ్య. వారి 8 మంది సంతానంలో చంద్రశేఖర్ ఆఖరివాడు. పెద్దన్నయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుడైన ఎస్ రావు. చంద్రశేఖర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కెనడాలోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ఆయన 1975 మార్చి 13న మంజరిని వివాహం చేసుకున్నారు. వారి సంతానం శ్రీకిరణ్, శారద. రాజమండ్రిలో పెరిగాను. చిన్నప్పుడు హై స్కూలు అన్నా కూడా రాజమండ్రిలో జరిగింది. తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో వెళ్ళి బీఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశాను. సో ఒక రకంగా బాల్యం అంతా కూడా రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రి, విశాఖ చదువుల తరువాత చంద్రశేఖర్ పై చదువుల కోసం కెనడా చేరుకున్నారు. అది పూర్తయిన తర్వాత కెనడాలోని మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్లో తాత్కాలిక పరిశోధకుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఆ తరువాత సైంటిఫిక్ ఎవాల్యూటర్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో పనిచేశారు. ఎంత చదివినా ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డా చంద్రశేఖర్కు స్వదేశమంటే ఎంతో మక్కువ. అంతేకాదు, గ్రామీణ భారతమన్నా సంప్రదాయాలన్నా మరీ మరీ ఇష్టం. అందుకే పెద్దలు కుదిర్చిన తెలుగింటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కెనడాలో కుటుంబ జీవితాన్ని ప్రారంభించాడు. ఆమెకు పాటలంటే ప్రాణం, మనుషులంటే మమకారం. అలా ఇద్దరి ఆలోచనలు కలిశాయి. ప్రేమ ఆప్యాయతలు వెల్లి విరిశాయి. వారి ఆనందాల అనురాగాలకు ప్రతిరూపాలుగా కొడుకు, కూతురు పుట్టారు. భార్య పాటలతో, కొడుకు అల్లరితో, కూతురు ఆకతాయి పనులతో చంద్రశేఖర్ ఇల్లు మమతా అనురాగాల పొదరిల్లయ్యింది. నేను కెనడా 1965 సంవత్సరంలో వెళ్ళానండి. అప్పటి నుంచి కూడా నా జీవితం చాలా ఒక రకంగా ఆనందంగా ఉండేది. చాలా బిజీగా కూడా ఉండేవాడిని. ఎందుకంటే నేను స్టూడెంట్గా వెళ్ళాను. వెళ్ళి అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేశాను. తర్వాత పిహెచ్డి డిగ్రీ చేశాను. ఇవన్నీ కూడా చాలా గబగబా జరిగిపోయాయి నా జీవితంలో. తర్వాత వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత సంసారం, పిల్లలు, కొత్త ఉద్యోగము, వీటన్నిటితో చాలా బిజీగా ఉండేది. ఉద్యోగం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది నాకు. ఎందుకంటే అది చాలా సైంటిఫిక్గా ఇన్వాల్వ్ అయిన జాబు. నాకు అప్పుడు మర్చిపోరాని సంఘటనలు, మధురానుభూతులు చాలా ఉన్నాయి. 22 సంవత్సరాల్లో కూడా అప్పుడప్పుడు అవి నెమరు వేసుకుంటుంటాను నేను. ఎందుకంటే అటువంటి జీవితం రావడం అందరికీ రాదు. నాకు కలిగింది అవకాశం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుని అనుకుంటుంటాను. నిజమే. భార్యాభర్తలు అన్ని వేళలా మనసు విప్పి మాట్లాడుకునేవారు. సమాజంలో భాగమైన తాము సమాజానికే ఉపయోగపడాలి. పేదల ఆకలి తీర్చే అన్నపు ముద్దవ్వాలి. ఆపదలలో ఉన్నవారికి చేయూతనిచ్చే చేతులవ్వాలి.
అనాథలైన వారికి అనురాగ బంధాలవ్వాలని కలలు కనేవాళ్లు. ఆ కలలు నిజం చేసుకోవడానికి భవిష్యత్తు ప్రణాళికలు సైతం నిర్మించేవారు. ఆ సమయంలో తమ్ముడి పెళ్లి కోసం మంజరి 2 పిల్లలతో ఇండియా బయలుదేరింది. చంద్రశేఖరే దగ్గరుండి ఓ తెల్లవారుజామున విమానాన్ని ఎక్కించాడు. తన హృదయ కాంతులకు ఆనందపు వీడుకోలిచ్చాడు. జూన్ 23, 1985 కెనడాలోని మాంట్రియల్ నుండి ఢిల్లీకి 329 మంది ప్రయాణికులతో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం నెమ్మదిగా బయలుదేరింది. విమానం కేవలం మనుషులతోనే కాదు, వారి ఆనందాలతో, ఆశయాలతో నిండి ఉంది. కన్న తల్లిదండ్రులకు చేరువవుతున్నామన్న ఆనందపు కలలు ఒకరివి. చిన్ననాటి స్నేహాలను, ఆత్మీయ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న మనసులు ఇంకొందరివి. అనుభవించలేనంత ఎడబాటును భరిస్తున్న హృదయాలు మరికొందరివి. మాతృభూమి మట్టి వాసన కోసం ఒక్కో క్షణం దగ్గరవుతున్న ఉద్వేగ క్షణాలు అందరివి. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ ప్రయాణికులందరినీ తీయనైన అనుభూతికి లోను చేస్తున్నాయి. ఆ విమానంలోనే సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ కూడా ఉన్నారు. ఇటువైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వస్తున్న విమానం కోసం ఎదురు చూస్తున్న బంధువులతో, స్నేహితులతో నిండి ఉంది. తమ వారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఉత్సుకతతో వారి మనసులు ఎదురు చూస్తున్నాయి. విమానం ల్యాండింగ్ కోసం వారందరూ ఊహలకు రెక్కలు కట్టుకుని వేచి ఉన్నారు. ఎయిర్పోర్టులో అందరి గుండెలు తమ వారి రాక కోసం చూపులై నిలిచి ఉన్నాయి. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. అంతే, ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుంచి పిడుగులాంటి వార్త, అందరి హృదయాలను పేల్చే విస్ఫోటనం లాంటి వార్త, 1000 సునామీలు ఒక్కటై వచ్చినటువంటి వార్త. ఖలిస్తాన్ వేర్పాటువాదులు కెనడా నుంచి వస్తున్న విమానాన్ని బాంబుకుని పేల్చేశారు. ఐర్లాండ్ తీరంలో ఆ విమానం కుప్పకూలింది అన్న ఆ వార్త విన్న ఎయిర్పోర్టులో కొన్ని క్షణాలు శ్మశాన నిశ్శబ్దం. మరుక్షణం ఏడుపులతో, అరుపులతో, భయంకర రోదనలతో నిండిపోయింది ఆ ప్రాంతం. విమానంలోని 329 మరణాలకు, 329 హృదయ స్పందనలకు, ఆ వార్తకు ఎయిర్పోర్ట్ సాక్షీభూతంగా నిలిచింది. ఆ మరణాలకు ఆనవాళ్లు లేవు, ఆధారాలు లేవు, బతికి వస్తారన్న ఆశల్లేవు. ఆ మనుషులంతా రంపపు కోతను అనుభవించారు. నిర్వేద హృదయాలతో ఘనీభవించిపోయారు. కన్నీటి సెగలతో కుమిలిపోయారు. ఇలా తీరానికి ఆవలి ఒడ్డున కెనడాలోనూ అదే దృశ్యం. అలా కుమిలిపోయిన హృదయాలలో ఒక హృదయం డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ది. ఆ రోజు పొద్దున్న నేను నిద్రపోతుంటే తలుపు కొట్టారు. పొద్దుట 6:30కి. ఆదివారం పూట ఇంత పొద్దుట ఎవరొచ్చారా అని కిటికీలో చూస్తే మా స్నేహితులందరూ బయట నించుని ఉన్నారు. తలుపు తీసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎయిర్ ఇండియా ఫ్లైటు రాడార్లో కనబడలేదట అని చెప్పారు. ఆ వార్త వినగానే నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే దానికి కొన్ని గంటల ముందే నేను నా భార్య మంజరిని, మా అబ్బాయి శ్రీకిరణ్ని, అమ్మాయి శారదని, ముగ్గురిని నేను మాంట్రియాల్ ఎయిర్పోర్ట్లో ఎక్కించి వచ్చి పడుకున్నాను. అంటే అది విన్నప్పుడు నాకేంటో కూడా అర్థం లేదు అసలు. అందరూ లోపలికి వచ్చి కూర్చొని నెమ్మదిగా చెప్పారు, ఇలా రేడియోలో విన్నాం మేము, ప్లేన్ కనబట్టలేదు, మిస్సింగ్ అని. ఇంకా అలాగా ఆ రోజంతా కూడా గంటకి రకరకాల న్యూస్లు వచ్చి మొత్తానికి తేల్చింది ఏమిటంటే ఆ ప్లేను కూలిపోయింది అట్లాంటిక్ మహాసముద్రంలో. అందులో ఉన్న ఎవరు కూడా బతికే అవకాశం లేదు అని. చంద్రశేఖర్కి తెలిసిందల్లా ఒక్కటే, అదే నిజం. నిప్పులాంటి నిజం, బతుకును కాల్చేటంత నిజం. తన భార్య మంజరి, పిల్లలు మరణించారని 42 ఏళ్ల వయసులోనే
ప్రేమగా కట్టుకున్న ఆప్యాయతల పొదరిల్లు కూలిపోయిందని, 6 ఏళ్ల ముద్దుల కొడుకు, 3 ఏళ్ల గారాల కూతురు, తనే సర్వస్వమైన భార్య ఇక రారని లేరని, తన జీవితం కల్లోల సాగరమయ్యిందని, జీవితం కన్నీళ్ల కొలిమయిందని, విషాదాల ఉప్పెనలో తాను ఏకాకినని గ్రహించాడు. ఇలా కొంతకాలం జీవించాడు. ఆ జ్ఞాపకాలతో అలా జీవించడం జీవితం కాదనుకున్నాడు. భార్య ఆశయాలను, కోరికలను బతికించాలనుకున్నాడు. కన్నీటి బతుకు నుంచి కర్తవ్య జీవిగా మారాలనుకున్నాడు. ప్రేమగా భార్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నాడు. వాటికి వాస్తవ రూపం ఇవ్వాలనుకున్నాడు. ప్రపంచంలో ఆకలి ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. వీటిని పదే పదే మననం చేసుకున్నాడు. ఆచరణలో పెట్టడానికి నడుం కట్టాడు. ఎందరు వద్దన్న కెనడాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్వదేశానికి తిరిగి చేరుకున్నాడు. తాను పుట్టి పెరిగిన గడ్డపై కాలు పెట్టాడు. ఎక్కడో మనసులో ఏదో ఒక ఆశ ఉండేది. అందరూ చచ్చిపోతారా? కాదే, అది అసాధ్యం. ఎవరో ఒకరు బతికే ఉంటారు, ఎవరో వాళ్ళని రక్షించే ఉంటారు, ఎక్కడో ఉండుంటారు, ఎప్పుడో వస్తారని అలా మనసులో ఒక పిచ్చి ఆలోచనలా ఉండేది. ఇప్పుడు అనిపిస్తుంది పిచ్చి ఆలోచన, కానీ అప్పుడు ఆ రోజులో ఆ ఆశతోనే బతికేదేమో అనిపిస్తుంది నాకు తలుచుకుంటే. అలాగ ఎన్నో నెలలు, సంవత్సరాలు అయిన తర్వాత చివరికి నేను ఓహో నిజమే కావాలి, వాళ్ళు ఇంకా రారేమో అని అప్పుడు యాక్సెప్ట్ చేశాను. కానీ అది చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అది చేసే లోపున, చేసిన తర్వాత కూడా నేను చాలా తీవ్రమైన ఆందోళనకి, ఆవేదనకి గురయ్యేవాడిని. కానీ మనసులో మాట ఎవరికి చెప్పుకోలేకపోయేవాడిని. పైకి మటుకు చాలా ధైర్యంగా ఉంటూ నటిస్తూ ఉండేవాడిని. కానీ ఏంటంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు. ఉన్నా కూడా నిజంగా మన మనసులో బాధ కూడా బయటికి పోదు. 1989 భార్య మంజరి పేరిట మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ను స్థాపించాడు. కాకినాడ తిమ్మవరం దగ్గర మామిడి తోట కొన్నాడు. అనాథ శరణాలయం కట్టి పేదల ఆకలి బాధలు కొంతవరకైనా తీర్చాలనుకున్నాడు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన చంద్రశేఖర్ పగలంతా శరణాలయం కట్టే పనిలో నిమగ్నమై సాయంత్రం పంట పొలాల్లో పశువులు కాసే పిల్లలతో కాలక్షేపం చేసేవాడు. అయితే పలకా బలపం పట్టాల్సిన ఆ చిట్టి చేతులు పశువులు కాస్తుంటే ఆయన మనసు తట్టుకోలేకపోయింది. ఆ క్షణం నుండే పిల్లల జీవితాలను బాగు చేయాలన్న ఆలోచన ఆయనలో శ్రీకారం చుట్టుకుంది. మరుసటి రోజు నుంచే మామిడి చెట్ల కింద సాయంత్రం బడి ప్రారంభించాడు. మొదట పిల్లలకు పరిశుభ్రంగా ఉండడం నేర్పించాడు. రోజు స్నానం చేయడం, ఉతికిన దుస్తులు వేసుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలను నేర్పించాడు. సరిగ్గా రాయడమే రాని ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని సైతం సాయంత్రం బడికి రమ్మన్నాడు. ఆ విధంగా 1992లో 25 మందితో మామిడి చెట్ల కింద సాయంత్రం పాఠశాల మొదలయ్యింది. అలా మొదలైన పాఠశాల నేడు శారదా విద్యాలయం పేరుతో ఎందరికో అక్షరాలు నేర్పే సరస్వతీ నిలయంగా మారింది. వందల మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో చదువుల కుటీరంగా వెలుగొందుతోంది. శారదా విద్యాలయంలోని చదువు ప్రాథమిక, మాధ్యమిక తరగతులలో సాగుతుంది. ఆ అక్షరవనంలోకి అడుగుపెట్టగానే వీణ మీటుతున్న సరస్వతీమాత దర్శనమిస్తుంది. బడి సమయానికి ముందే చుట్టుపక్కల ప్రాంతాలైన కొత్తూరు, బర్మా కాలనీ, పెనుమర్తి, తమ్మివరం, తిమ్మాపురం నుంచి పాఠశాల బస్సులు వస్తాయి. వాటిల్లో నుండి పిల్లలు సీతాకోక చిలుకల్లా ఒకే రంగు దుస్తులతో ఆనందంగా దిగుతారు. స్కూలు వెళ్లే సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి ప్రార్థనతో బడి ప్రారంభమవుతుంది. గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ
సంప్రదాయాన్ని, భక్తిభావాన్ని తెలిపే శ్లోకాలతో ఆ ఉద్యానవనమంతా రాగయుక్తంగా మారిపోతుంది. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవః సర్వకార్యేషు సర్వదా. రోజు స్కూల్ నోటీస్ బోర్డు మీద పిల్లలు రాసిన నీతి వాక్యాలు ముత్యాల్లా మెరుస్తుంటాయి. పిల్లల చేతిరాతలో అక్కడ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ అలాంటిది. మరి అక్కడి ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు నైతిక విలువల్ని, భారతీయ ధర్మాన్ని అంతర్లీనంగా బోధిస్తారు. పెయింటింగ్, డాన్స్, కుట్లు, అల్లికలు, యోగా, ఆటలు కూడా అక్కడ చదువులో అంతర్భాగాలే. పిల్లలకు చదువుతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరం. అందుకే అక్కడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డ్రిల్ చేయిస్తారు. జిమ్నాస్టిక్స్ వంటి అత్యాధునిక వ్యాయామ మర్మాలను సైతం పిల్లలకు నేర్పుతారు. విద్యార్థులు భోజనం చేసే విషయంలో కూడా క్రమశిక్షణను పాటిస్తారు. అందరి ప్లేట్లల్లో వడ్డించే వరకు ఎవ్వరూ అన్నాన్ని ముట్టరు. తరువాత అన్నానికి నమస్కరించి తింటారు. ఇటువంటి దైనందిన కార్యక్రమాలే పిల్లలు పెద్దవాళ్లయ్యాక వారి భావి జీవితానికి పునాదులుగా ఉపయోగపడతాయని చంద్రశేఖర్ విశ్వసిస్తారు. గ్రామాలలో ఉన్న పిల్లలు నిరుద్యోగులుగా ఉండకుండా వారి కోసం వృత్తి విద్యా కోర్సులు కూడా పెట్టాలని చంద్రశేఖర్ భావిస్తున్నారు. చాలామంది గ్రామీణ పిల్లలకి పెద్ద చదువులు వెళ్ళే అవకాశాలు లేవు. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకి మళ్ళా ఉద్యోగం సమస్య అవుతుంది. అందుకని అటువంటి వాళ్ళకి మేము వొకేషనల్ ట్రైనింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఇందులో రకరకాల ట్రేడ్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రానిక్ రిపేర్స్, తర్వాత మోటార్ సైకిల్ రిపేర్లు అని, తర్వాత కుట్టులు, అల్లికలు, అదొకటి, కంప్యూటర్ శిక్షణ. వాళ్ళంతా వాళ్ళుగా ఏదో జీవనోపాధి కల్పించుకొని వాళ్ళు చూసుకునే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఆ పాఠశాలలోని పిల్లలతో మమేకమై చంద్రశేఖర్ చిన్న పిల్లాడిలా నవ్వుతూ వారితో ఆడుతూ జీవితాన్ని గడుపుతూ ఆనందపడిపోతుంటారు. వేసవి సెలవులు వస్తే పిల్లలు ఇంటి దగ్గర సరైన ఆహారం తింటున్నారో లేదో అని చంద్రశేఖర్ బాధపడిపోతుంటాడు. చదువు చెప్పే గురువులా మాత్రమే కాకుండా పెంచే తండ్రిలా దిగులు పడతాడు. అందుకే వారిని సెలవుల్లో కూడా చూడకుండా ఉండటం అతనికి చాలా కష్టమైన పని. సెలవుల తర్వాత బడి ప్రారంభం కాగానే వారి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. డాక్టర్లను పిలిపించి పరీక్షలు చేయించి అవసరమైన వాళ్లకు మందులు కూడా ఇప్పిస్తారు. అక్కడ చదివిన ఏ విద్యార్థి ఆ పాఠశాల వాతావరణాన్ని, ఉపాధ్యాయుల మమకారాన్ని మర్చిపోలేడు. చంద్రశేఖర్ ప్రేమ వారికి జీవితాంతం స్నేహితుడిలా తోడుంటుంది. మనిషి జీవితం అంటే ఏమిటి? ఎందుకు మనం జీవిస్తాము? జీవించినప్పుడు మనకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? జీవితంలో అందరి జీవితాలు ఒకలాగే ఉండవు. అందుకని ఏంటంటే ఉన్నవాళ్ళు వాళ్ళ చేతనంతలో లేని వాళ్ళకి కొంచెం సహాయం చేయడం, చేయూత అందించడం, ఇలా చేసినప్పుడు మనం ఒక చక్కటి సమాజాన్ని మనకు మనంగా సృష్టించుకోగలము. ఇదంతా మన మనసులో మాటే, ఎవరో మనకు చెప్పక్కర్లేదు. ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తే అందరూ కూడా ఏదో చిన్న సహాయం తోటి మానవుడికి చేయొచ్చు. అదే అసలైన జీవితం. అంటే జీవితం స్వార్థంగా కాకుండా 10 మందికి పనికొచ్చేలా చేసుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది. చంద్రశేఖర్ జీవితంలో మరో సన్నివేశం ఎదురయ్యింది. ఓ రోజు యానం వెళ్తున్న ఆయన కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అక్కడ ఓ యాచకుడు సమాజ బహిష్కృతుడై దయనీయ స్థితిలో కళ్ళు కనపడక అక్కడే మగ్గుతూ కనిపించాడు. చంద్రశేఖర్ మనసు చలించింది. వెంటనే అతణ్ణి కాకినాడ తీసుకువెళ్లి కళ్లకు ఆపరేషన్ చేయించాడు. చూపొచ్చిన ఆ యాచకుడు తెలిపిన కృతజ్ఞతే మరో కొత్త ప్రపంచం వైపు అతణ్ణి అడుగులు వేయించింది.
ఆ ప్రాంతానికి ప్రతి ఏడాది కెనడా నుంచి డాక్టర్ వాడ్రేవు కామరాజు వచ్చి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవాడు. చంద్రశేఖర్ అతణ్ణి కలిసి తన ఆలోచనను తెలియజేశాడు. కామరాజు పట్టరానంత సంతోషంతో తన నైతిక మద్దతు తెలియజేశాడు. అలా 1993లో మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకిరణ్ పేరిట నేత్ర వైద్యశాల ప్రారంభమయ్యింది. ఒక డాక్టర్ 6 సిబ్బందితో ఆ వైద్యశాల మొదలయ్యింది. నెమ్మదిగా ఆ తీర ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు అక్కడికి రాసాగారు. నేడు ఆ వైద్యశాల 6 నేత్ర వైద్యులతో, 45 మంది సాంకేతిక వైద్య సిబ్బందితో, 25 మంది సహాయకులతో అంధులను కంటికి రెప్పలా ఆదుకుంటోంది. అంధుల జీవితాలకు వెలుగునిస్తోంది. కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా లాంటి విదేశీ సంస్థలు అందించిన అత్యాధునిక పరికరాలు కలిగిన ల్యాబ్స్తో దేశంలోనే ప్రముఖ కంటి ఆసుపత్రిగా పేరు పొందుతోంది. అమెరికాలోని ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజుతో సహా అమెరికా, కెనడా నుండి ప్రముఖులైన డాక్టర్లు ఏడాదికి వారమో 10 రోజులో వచ్చి రోగులకు సేవ చేసి వెళ్తుంటారు. శ్రీకిరణ్లోని డాక్టర్లకు సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు. సుమారు 18-19 మంది మిలియన్లు భారతీయులు అందులుగా ఉన్నారంటే ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఈ అందుల్లో 80% అంధత్వం నివారించదగ్గది, తగ్గించదగ్గది. అంటే వీళ్ళకి మనం ఆపరేషన్ ద్వారా కానీ కొన్ని పద్ధతుల ద్వారా కానీ వీళ్ళని అందులో అవ్వకుండా మనం కాపాడవచ్చు. ఇటువంటి వారి కోసమని మేము ఈ కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసి వివిధ గ్రామాలలో, మారుమూల ఉన్న గ్రామాలలో మా వైద్య సిబ్బంది వెళ్ళి అక్కడ అందరికీ పరీక్షలు చేసి అవసరమైన వారిని గుర్తించి ఎవరికైతే శుక్లం ఆపరేషన్ అవసరమో వాళ్ళకి అన్ని పరీక్షలు అక్కడ చేసి మా బస్సుల్లో వాళ్ళని హాస్పిటల్కి అదే రోజున తీసుకువస్తాం. ఈ ఆసుపత్రి వైద్యంలో బీద గొప్ప తేడాలుండవు, ప్రాంతీయ భేదాలుండవు. చీకటి చీల్చి రోగుల బతుకుల్లో వెన్నెలలు కురిపించడం మాత్రమే ఇక్కడి సిబ్బందికి తెలిసిన వేదం. రోగులకు ఇదే అనుభవైక వేద్యం. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిరంతరం నిర్వహిస్తూనే ఉంటారు. వసతి, భోజనం లాంటి సౌకర్యాలు ఉచితంగా ఆసుపత్రి వాళ్లే కల్పించి ఆప్యాయతలు కురిపిస్తారు. మీ ఇంటి ముంగిటకు నేత్ర వైద్యం అంటూ కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులను గుర్తించి ఆసుపత్రికి పంపిస్తారు. తుని, మండపేట, పెద్దాపురం, జగన్నాయకపురాలలో 4 విజన్ సెంటర్లను ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో వైద్యాన్ని అందిస్తున్నారు. అందువల్లే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు నేత్రాల్లోనే చంద్రశేఖర్కు గుడి కట్టారు. నాణ్యమైన కంటి వైద్యం అందరికీ అందుబాటులో తేవాలని 1993లో ఈ సంస్థ స్థాపించి కంటి వైద్యం అందజేస్తూ సుమారు 1,36,000 అందరికీ అందులను గుర్తించి వాళ్ళకి ఆపరేషన్ చేసి తిరిగి చూపివ్వడం జరిగింది. ఇది ఒక మహత్తర కార్యం, కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. చేయవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సమాజంలో ఎంతోమందికి ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్లలో 90% ఉచితమే అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బీదసాదలకు శ్రీకిరణ్పై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. రోగుల కోసం కాకినాడ బస్ స్టేషన్లో ఎప్పుడూ 5 బస్సులు సిద్ధంగా ఉంటాయి. ఇవి రోగులను ఉచితంగా ఆసుపత్రికి తీసుకువెళ్తాయి. ఇలా ఎందరివో నిస్తేజమైన కళ్లకు శ్రీకిరణ్ సూర్యకిరణమయ్యింది. కూటికి లేని వాళ్లకు సైతం హైటెక్ వైద్యం చేసి సమానత్వాన్ని చాటింది. అంతేకాదు, వివిధ పాఠశాలల్లో ఐ క్యాంపులు కూడా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. ఈ నేత్రాలయ మహాకార్యంలో చంద్రశేఖర్కు అనేక సంస్థలు, వ్యక్తులు సహాయాలు అందిస్తున్నారు. కెనడాలోని జార్జరీస్ క్యాథలిక్ స్కూల్ ప్రిన్సిపల్ థెరిసా క్రిస్కీ, ఆమె విద్యార్థులు ఏటా ఓ రోజు రొట్టెలమ్మి ఆ డబ్బును ఈ ఫౌండేషన్కు కానుకగా పంపిస్తారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సాయం అందించే దాతలు ఎందరో.
ఇంకా మధురైలోని అరవిందో ఐ కేర్ సిస్టమ్, కెనడా వారి కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, జర్మనీ వారి క్రిస్టోఫెల్ బ్లైండ్ మిషన్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఎన్నో పేదల చూపుల దారులలో పూలను పూయించడానికి సహకరిస్తున్నాయి. చంద్రశేఖర్ స్థాపించిన మంజరి ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటిదాకా 1230 మంది గ్రామీణ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. శ్రీకిరణ్ వైద్యశాలలో 13,47,484 మందికి నేత్ర పరీక్షలు చేశారు. శస్త్రచికిత్సలు చేసి 1,37,934 మందికి చూపును ప్రసాదించారు. గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 1,295 క్యాంపుల్ని నిర్వహించారు. పిల్లలకు ఉచిత నేత్ర పరీక్షలు జరిపి 2,12,810 మందికి కంటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియచేశారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా రోజులో కొంతసేపైనా చంద్రశేఖర్ ఒంటరిగా భార్యాపిల్లల ఫోటోతో, వారి జ్ఞాపకాలతో కాలాన్ని గడుపుతారు. ఉన్నట్లుండి మౌనంలోకి వెళ్ళిపోతాడు. క్షణాలు, నిమిషాలు అలా ఆయన ఏకాంతంలో గడుస్తాయి. అప్పుడు అతనొక యోగిలా, ఋషిలా, మహోన్నత వ్యక్తిత్వాన్ని సాధించిన మహాత్ముడిలా దర్శనమిస్తాడు. భార్య, పిల్లలు ఎప్పుడు కూడా నా మనసులోనే ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే నా భార్య మంజరి ఎప్పుడు పేదవాళ్ళ గురించి ఏమంటుండేదో, ఎలాగ ఆలోచించేదో అది నాకు స్ఫూర్తి. ఒక రకంగా అది ఆధారంగా చేసుకొని నేను ఈనాడు ఈ కార్యక్రమాలని ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నానంటే ఆవిడ స్ఫూర్తి నాకు చాలా ముఖ్యం. అందుకని ఆ స్మృతులు నాతో ఎప్పుడు ఉంటాయి, జీవితం అంతా ఉంటాయి. అలాగే నా పిల్లలు శ్రీకిరణ్, శారద కూడా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చేసే చేష్టలు ఇన్ని సంవత్సరాలైనా కూడా నాలో చాలా స్పష్టంగా ఇంకా అలాగే మనసులో మెదులుతుంటాయి ఎప్పుడు కూడా. ఇవన్నీ ఒక రకంగా నాకు ఎంతో ఆత్మశాంతిని ఇస్తాయి, ఒక రకంగా ఎంతో ఉపయోగపడతాయి కూడా నా డే టు డేకి. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నాకు ఏదైనా బాధ కలిగించి కష్టం అనిపిస్తే అవి జనంగా గుర్తు చేసుకొని మళ్ళా నాకు మనసుకు ధైర్యం చెప్పుకుంటుంటాను అన్నమాట. మంజరి సంకురాత్రి ఫౌండేషన్ చేస్తున్న మరో సేవా కార్యక్రమం స్పందన. ఇది 1998లో ప్రారంభమయ్యింది. కాకినాడ సముద్ర తీర ప్రాంతం తరచూ తుఫాన్ల తాకిడికి, వరదలకు గురయ్యే ప్రాంతం. ఇటువంటి సమయాలలో నిరాశ్రయులైన వారికి ఈ సంస్థ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడం, ఆ భయానక పరిస్థితులలో చిక్కుకున్న వారి పట్ల ప్రేమగా స్పందించడం, వారికి తాత్కాలిక వసతి, కూడు గుడ్డ లాంటివి ఇవ్వడం స్పందన ప్రధాన కార్యక్రమాలు. సంకురాత్రి ఫౌండేషన్ సంస్థ స్థాపించి ఇప్పటికీ సుమారు 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల్లో కూడా మేము గ్రామీణ పేద పిల్లలకి చక్కటి విద్యని ఇవ్వగలిగాము. అదే కాకుండా 1993 నుంచి ఈ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా సుమారు 12 లక్షల మంది పైగా ప్రజలకి కంటి వైద్యం చేస్తూ 1,37,000 మంది పైగా వాళ్ళకి ఆపరేషన్ చేసి చక్కగా వాళ్ళకి చూపు తిరిగి ఇవ్వగలిగాము. ఇంతవరకు చేసేది ఒక ఎత్తు అయితే చేయబోయే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమందికి ఈ అవసరం. అందుకని ఏంటంటే ఇంకా ముందు ముందు కూడా మా సేవలు విస్తృతం చేయాలని మేము అనుకుంటున్నాము, చేస్తాం కూడా ఆశిస్తున్నాము. చంద్రశేఖర్ 3 మరణాల శోకం నుంచి మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. పేదల కళ్లల్లో వెలుగు నింపుతున్నారు.
సమాజ సేవా మార్గంలో మదర్ తెరేసా బాటలో నడుస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఎన్నో సంస్థలు ఆయనను పలు అవార్డులతో సత్కరించాయి. కెనడాలోని బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ విలేఖరి టెర్రీ మైల్స్కి చంద్రశేఖర్ కార్యక్రమాలను కళ్లారా చూసి రాసిన మాటలు అక్షర సత్యాలు. పాత్రికేయుడిగా నేను కొన్ని వేల మందితో మాట్లాడుతూ ఉంటాను. చాలామంది తాము సిద్ధులమనో కారణ జన్ములమనో అనుకుంటూ ఉంటారు. అంతా పైపై పటాటోపమే. కానీ నేను నిజంగా సాధువు లాంటి వ్యక్తిని కలిశాను. తన భార్యను పిల్లలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మీద ఆయనకు కోపము లేదు. ఎప్పుడో వాళ్ళని క్షమించేశారు. నిరుపేదలే తన కుటుంబంగా బతుకుతున్నారు. టెర్రీ మైల్స్కి. ముఖ్యంగా యువతను ఉద్దేశిస్తూ నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి చేతనైనంతలో సమాజ అభివృద్ధికి, సమాజ సహాయానికి, లేని వారి సహాయం చేయడానికి తప్పకుండా ముందుకు వచ్చి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ దేశాన్ని ఒక మహోన్నత స్థాయికి తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. దీనికి అందరూ కూడా కృషి చేయగలరు. చేస్తే తప్పకుండా సాధిస్తారు. చంద్రశేఖర్ సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 1998లో లయన్స్ క్లబ్ అవార్డు దక్కింది. 1998లో అమెరికాలోని తెలుగు సాంస్కృతిక సంస్థ సత్కరించింది. 1998లోని కెనడాలో జరిగిన అంతర్జాతీయ సంఘ సేవకుల సదస్సు చంద్రశేఖర్ని గౌరవ అతిథిగా ఆహ్వానించింది. 2000 సంవత్సరంలో అమెరికాలోని తానా ఫౌండేషన్ గౌరవ పత్రంతో సత్కరించింది. 2004లో రోటరీ అంతర్జాతీయ సంస్థ నిస్వార్థ సేవ అవార్డు ఇచ్చింది. 2006లో చంద్రశేఖర్ సామాజిక సేవలను గుర్తించి న్యూఢిల్లీలోని ఆర్థిక సామాజిక ప్రగతి సమైక్యతా సంస్థ మదర్ థెరీసా విశిష్ట పురస్కారాన్ని అందచేసింది. 2008లో అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక న్యూస్ ఛానల్ CNN సంస్థ చంద్రశేఖర్ను CNN హీరోగా గుర్తించింది. ఈ గుర్తింపును పొందిన తొలి భారతీయుడీన. ఎన్ని గౌరవాలు దక్కినా చంద్రశేఖర్ మాత్రం కోస్తా తీరంలో నిరాడంబరంగానే జీవిస్తున్నారు. అసలు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, ఆత్మీయులంతా దూరమైతే మనిషి మనిషే కాదంటారు. కాని ఆయన మాత్రం నలుగురి మనిషి అయ్యారు. వేల మంది విద్యార్థులకు తండ్రయ్యారు. లక్షలాది అంధులకు నేత్రదాత అయ్యారు. ఇప్పటికీ ఏకాంతంగా ఒంటరి బతుకుల్లో వేకువై నిలవడానికి కలలు కంటున్నాడు. ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు.